బాలీవుడ్ కన్నాల వీరుడు సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన మేనల్లుడు అర్హాన్ ఖాన్తో కలిసి దమ్ బిర్యానీ ఓ ఫుడ్ కాస్ట్లో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. ఇందులో సల్మాన్ ఖాన్ తన జైలు జీవితం, వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నేను సాధారణంగా రోజుకు 2 గంటలు నిద్రపోతా. ఎప్పుడో నెలకోసారి 7 గంటలు నిద్రపోతా. షూటింగ్స్ టైంలో 5 నిమిషాలు బ్రేక్ దొరికిన కుర్చీలోనే నిద్రపోతాను. సినిమా షూటింగ్స్ ఖాళీగా ఉన్నప్పుడు చాలాసేపు నిద్రపోతా. జైలులో ఉన్నప్పుడు హాయిగా కావలసినంత సమయం నిద్రపోయే. జైలులో నాకు చేయడానికి పని లేదు, అందుకే నిద్రపోయేవాణ్ణి అని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. చాలామంది తాము అలసిపోయాం అని నిద్రపోతారు, కానీ మీరు ఎంత అలసిపోయినా ఎప్పుడు నిద్రపోవద్దు. ఏదైనా పని చేయడం ప్రారంభించండి, అప్పుడు నిద్ర దానంతట అదే వస్తుంది అని సల్మాన్ ఖాన్ వివరించారు. సల్మాన్ ఖాన్ 1998లో కృష్ణ జింకల వేట కేసులో నిందితుడిగా ఉన్నాడు. 2006లో కోర్టు అతనికి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కానీ కొద్ది రోజుల్లోనే ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. 2018లో కోర్టు మరోసారి ఆయనకు శిక్ష ఖరారు చేసింది. అప్పుడు కూడా కొద్ది రోజుల్లో జైలులో నుండి బెయిల్పై బయటకు వచ్చారు.